నమస్కారం అండి. మన లిహినాబ్ టీవీకి స్వాగతం. మన ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటాం. రకరకాల పెయింటింగ్స్, ఫోటోలు గోడలపై పెడుతుంటాం. కానీ మీకు తెలుసా, వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో పెట్టే ప్రతి ఫోటో మన జీవితంపై, మన ఆలోచనపై సానుకూల, పాజిటివ్ లేదా ప్రతికూల నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇంట్లో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫోటోలు ఏమిటి, వాటిని ఏ దిశలో పెట్టాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాస్తులో 7 తెల్లటి గుర్రాలు సూర్యుని రథానికి ప్రతీకగా, విజయం మరియు పురోగతికి చిహ్నంగా భావిస్తారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకునే వారు ఈ ఫోటోలు ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి. ఈ ఫోటోను ఎల్లప్పుడూ మీ ఇంటి లివింగ్ రూమ్, హాల్లోను, తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు పెట్టాలి. గుర్రాలు ఇంటి లోపల పరిగెత్తుతున్నట్లు ఉండాలి, కానీ ఇంటి బయటకు వెళ్తున్నట్లుగా ఉండకూడదు. హస్త దేవతలు కొలవై ఉండే గోమాత, కామధేనువు ఫోటో కూడా ఇంట్లో ఉండడం మహాభాగ్యం. దూడకు పాలు ఇస్తున్న కామదేవుత ఫోటోను ఇంట్లో ఉంచితే ఇంట్లో ధాన్యానికి, ధనానికి ఎప్పటికీ లోటుండదు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీనిని ఇంటి ఈశాన్యము, నార్త్ ఈస్ట్ లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా శుభప్రదం. ప్రవహించే నీరు లక్ష్మి కటాక్షం, నిరంతర ధన ప్రవాహానికి సంకేతం. అందమైన జలపాతము లేదా నది ప్రవహిస్తున్నట్లు ఉండే పెయింటింగ్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈ ఫోటోలను ఎల్లప్పుడూ ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో గోడలపై మాత్రమే పెట్టాలి. దక్షిణ దిశలో అస్సలు పెట్టకూడదు. సంపదకు ఆధిపత్యులైన ఉత్తర దిశాధిపతి కుబేరుడు మరియు ధనలక్ష్మి దేవి కూర్చొని ఉన్న ఫోటోలు ఇంట్లో ఐశ్వర్యానికి ఇస్తాయి. ఉత్తర దిశను ధన దిశ అంటారు. కాబట్టి లక్ష్మి, కుబేరుల ఫోటోలను ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలన్నా, కుటుంబంలో గొడవలు రాకుండా ఉండాలన్నా బెడ్రూమ్లో రాధాకృష్ణుల అందమైన ఫోటోను ఉంచాలి. అలాగే హాల్లో లాఫింగ్ బుద్ధ ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంతోషం, అదృష్టం వస్తుంది. అదృష్టాన్ని తెచ్చే ఫోటోల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఎలాంటి ఫోటోలు ఇంట్లో అస్సలు ఉండకూడదో కూడా తెలుసుకుందాం. చిన్న ముక్కల్లో కూడా తెలుసుకున్నాం. యుద్ధ సన్నివేశాలు, మహాభారత యుద్ధం వంటివి, ఎండిపోయిన చెట్లు, ఏడుస్తున్న పిల్లల ఫోటోలు, మునిగిపోతున్న ఓడ లేదా నౌక ఫోటోలను ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇవి ఇంట్లో నెగిటివ్ని తెస్తాయి. అలాగే క్రూర జంతువులైన సింహం, పులి, డేగ వంటి ఫోటోలను ఉంచడం వల్ల ఇంట్లో కోపతాపాలు, గొడవలు పెరుగుతాయి. చూశారు కదా, ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించి సరైన ఫోటోలను సరైన దిశలో పెట్టడం ద్వారా మీ ఇంట్లో కూడా అదృష్టాన్ని, సంతోషాన్ని ఆహ్వానించినట్లుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వాస్తు, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి.